హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో మళ్ళీ మీ అందరి యొక్క రిక్వెస్ట్ మేరకు నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ యొక్క పేరు వచ్చేసి ఆర్జే అసిల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మన ఛానల్ టర్మినేట్ అయిపోయి దాదాపు ఒక 7-8 నెలలు అయిపోతుంది. అయినా ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే, మన పాత సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో మెసేజెస్ పెడుతూనే ఉన్నారు, తొందరగా మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. నాకైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం అంత ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ మన సబ్స్క్రైబర్స్ని మనం వదులుకోలేం కదా. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా నేను మన ఫార్మర్స్కి హెల్ప్ అవ్వడానికి మన ఛానల్ అనేది ఉండాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. సో మన వీడియోస్ని మీరు ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి నేను ఇన్స్టాగ్రాము అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఈ మూడిటికి సంబంధించి లింక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఫేస్బుక్ ఐడి ఇస్తాను, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ లింక్ 3 ఇస్తాను. 3 కూడా మీరు ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అదేవిధంగా ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మూడింటికి సంబంధించిన లింక్స్ అనేటివి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ మన వీడియోస్ని మీకు కూడా చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, కోళ్ళకి సంబంధించినవి. ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్ కానీ, ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అన్నిట్లో కూడా ఫార్వర్డ్ చేయండి. సో మన మై అసిల్ ఛానల్ అనేది ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు, ఆర్జే అసిల్ ఫార్మ్స్ అనేసి. సో సబ్స్క్రైబ్ చేసుకోమని, ఫాలో అవ్వమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. అండ్ గతంలో మనం ఎలాగైతే సేల్స్ వీడియోస్, ట్రీట్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము, అండ్ అదేవిధంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, సేమ్ అదేవిధంగా ఈ ఛానల్లో కూడా వీడియోస్ అనేటివి చేయడం జరుగుతుంది. సో సేల్స్ వీడియోస్ నేను ఫ్రీగానే చేస్తాను ఫ్రెండ్స్, డబ్బులు తీసుకొని అయితే ప్రజెంట్ అయితే చేయను. సో ప్రజెంట్ అయితే మనకి వ్యూవర్షిప్ రాదు కాబట్టి, మనం ఒక వీడియో చేసిన వ్యూస్ రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి, సబ్స్క్రైబర్స్ రావాలి, ఛానల్ గ్రో అవ్వాలి కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఫ్రీగానే చేస్తాను వీడియోస్. సో మనకి వ్యూవర్షిప్ బాగుంది, వ్యూస్ బాగా వస్తున్నాయి, సేల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు సో నేను ప్రతి వీడియోకి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాను. 100 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ 100 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటానో మీకు చెప్తాను. గతంలో ఎప్పుడు నేను తీసుకోలేదు, ఫ్రీగానే అప్లోడ్ చేశాను. చాలా మంది తీసుకోమన్నా కూడా మన సబ్స్క్రైబర్స్ నేను తీసుకోలేదు. సో ఎందుకంటే నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే, మన ఛానలే ఎందుకు టర్మినేట్ అవుతుంది, మన ఛానల్కే స్ట్రైక్స్ ఎందుకు పడుతున్నాయి. సో మనం ఎలాంటి పందెం వీడియోస్ కానీ, ఫైటింగ్ వీడియోస్ కానీ, కనీసం కోళ్ళకి సంబంధించి వీడియోస్ కూడా పెట్టట్లేదు, మనం ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాం. అయినా కూడా మనకి సో ఇలా బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉన్నా కూడా, చెట్లు ఊగుతున్నా కూడా మనకు స్ట్రైక్ పడుతున్నది. అది నాకు అర్థమైతే కావట్లేదు. సో ఇదైతే చాలా ఆశ్చర్యం. లాస్ట్ ఛానల్ ఇదే విధంగా స్ట్రైక్ పడింది, ఒక స్ట్రైక్ మీకు చెప్పాను ఆల్రెడీ గత ఛానల్లో వీడియోలో. బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఊగుతున్నా కూడా స్ట్రైక్ పడిపోయింది. దానికి రివ్యూ పెట్టినా కూడా, మనం అప్పీల్ చేసుకున్నా కూడా రిజెక్ట్ చేశారు, స్ట్రైక్ అయితే వేశారు. సో ఇలా ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్న ఛానల్స్ని యూట్యూబ్ ఏమైనా చిన్న చూపు చూస్తుందా, లేకపోతే కావాలని ఎవరైనా డబ్బులు తీసుకోవట్లేదు కదా, ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం కదా. సో వాళ్ళ ఛానల్స్కి వెళ్లకుండా మన ఛానల్లోనే వీడియోస్ ఇస్తున్నారు, ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఏమన్నా మన వీడియోస్ పైన రిపోర్ట్స్ ఏమైనా చేపిస్తున్నారా అనేది నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. పర్టికులర్గా మన ఛానల్కే స్ట్రైక్ పడి టర్మినేట్ అయిపోతున్నాయి. ఇలా గతంలో 8-9 ఛానల్ అయితే టర్మినేట్ అయిపోయి, స్టార్టింగ్లో అయితే మనది మై అసిల్ పెద్ద ఛానల్ అనమాట, 1,17,000 మంది సబ్స్క్రైబర్స్, చాలా తొందరగా గ్రో అయింది. సో అటువంటి ఛానల్ కూడా స్ట్రైక్ పడి అప్పుడు ఎగిరిపోయింది. దాని తర్వాత ఒక 7-8 ఛానల్స్ కూడా బాగా గ్రో అయ్యి తర్వాత అవి కూడా టర్మినేట్ అయిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు చాలా నెలల తర్వాత మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో 7-8 నెలలు అయిపోయింది దాదాపు కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను. దీంట్లో కూడా సేమ్ అదే విధంగా అప్లోడ్ చేద్దాము. మీరు ఎవరైనా సేల్స్ వీడియోస్ పంపించాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్, స్టార్టింగ్లో మీకు ఇంట్రో వచ్చింది కదా, దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్కి షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ నెంబర్ ఇస్తాను. అదేవిధంగా నేను చెప్తాను, 8074490307 8074490307 అనమాట. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ కోళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, ఫోటోలు, వీడియోస్ అన్నీ కూడా హెచ్డి క్వాలిటీలో పంపించండి వాట్సాప్లో. అదేవిధంగా వాటికి సంబంధించిన హైట్, వెయిట్, ఏజ్, బ్రీడ్, ఏ బ్రీడ్కి సంబంధించింది, సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు క్లియర్గా వాట్సాప్కి పంపించండి. సో నేను డ్యూటీ టైంలో వాట్సాప్ చూసుకోలేను. సో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన సమయంలో ఆ వాట్సాప్ చూసుకొని ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. దాంట్లో నుంచి రిప్లై ఇచ్చి ఎప్పుడు మీ వీడియో అప్లోడ్ చేస్తానో కూడా మీకు ముందుగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీకు అలాగే ఏదైనా కోల్డ్కి సంబంధించి డౌట్స్ ఉన్నా, సో ఏదైనా ట్రీట్మెంట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తాను. అండ్ అలాగే మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. అండ్ ఫ్రెండ్స్, ఇకపోతే మన దగ్గర
ఇప్పుడైతే విడికాలకి సంబంధించిన బ్రీడ్ని నేను డెవలప్ చేస్తున్నాను. మీకు తెలుసు, గతంలో నేను ఛానల్లో కూడా చెప్పాను, మా బ్రదర్ ఒక అబ్బాయి తిరుపతిలో విడికాల బ్రీడ్, ప్యూర్ విడికాల బ్రీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, చైతన్య కుమార్ రెడ్డి అని చెప్పేసి. సో తన దగ్గర నుంచి విడికాల బ్రీడ్ తీసుకొచ్చి నేను ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాను. సో ఇప్పుడిప్పుడే అంటే మన దగ్గర టోటల్గా ఒక 10-11 పిల్లలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను షార్ట్స్ వీడియోస్లో మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు వాటిలంతా కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే వాట్సాప్ గ్రూప్ని, ఈ మన యూట్యూబ్ని, నలుగురిని కూడా ఫాలో అవ్వండి. సో వాటిలో మీకు ఎప్పటికప్పుడు నా దగ్గర ఉన్న బ్రీడ్ని అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మా తమ్ముడు చైతన్య కుమార్ రెడ్డి సేల్స్ పర్పస్ అయితే చేయడు ఫ్రెండ్స్, ఎందుకంటే అబ్బాయి పందాలకి వెళ్తూ ఉంటాడు ఎక్కువగా, అందుకని సేల్స్ అయితే చేయడు. తను సేల్ చేసేటప్పుడు సేల్ చేయాలనుకుంటే నేను తెచ్చుకొని డెవలప్ చేసుకుంటున్నాను కదా, సో నా తరపు నుంచి సేల్ చేయాల్సి ఉంటుంది మన దగ్గర నుంచి. సో అందుకని ఆ అబ్బాయి దగ్గర ఉన్నట్టు సేల్ చేయడు. ఆ అబ్బాయి దగ్గర ఉన్న బ్రీడ్స్ మీకు చూపిస్తాను, మా తమ్ముడి దగ్గర ఉన్నట్టువి. అండ్ అదేవిధంగా మన దగ్గర గతంలో తమిళనాడు విల్లుపురం జాతికి సంబంధించి, ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఫోటో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గతంలో మన దగ్గర డెవలప్ అవుతా ఉన్న బ్రీడ్ అనమాట, తమిళనాడు విల్లుపురం జాతికి సంబంధించి. సో ఇది బెరస అండ్ సేలంకి క్రాస్లో ఉంటుంది, కానీ మంచి సైజుల్లో ఉంటాయి ఇవి కోళ్ళు అయితే. పుంజులో కానీ పెట్టెలు కానీ మంచి సైజులో ఉంటాయి, పందాలకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ బ్రీడ్ని మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, తిరుపతిలోనే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వేణు అనేసి, సో తన దగ్గర ఈ బ్రీడ్ డెవలప్ అవుతూ ఉంది. సో మన దగ్గర నుంచి పూర్తిగా కొనుక్కొని వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. సో ఎగ్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర ఉన్న పిల్లలు అన్నీ తీసుకెళ్ళిపోయి తను డెవలప్ చేస్తున్నాడు. ఆ ఫామ్ని కూడా నేను తొందరలో మీకు వీడియో రూపంలో అప్డేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా మా తమ్ముడు చైతన్య కుమార్ రెడ్డి ఉన్నాడు కదా, అక్కడ కూడా వెళ్ళి ఆ ఫామ్ని కూడా, చిన్న చిన్న ఫామ్సే అనమాట, అవి కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు మీకు కొన్ని కోళ్ళు చూపిస్తాను. మా బ్రదర్ చైతన్య కుమార్ రెడ్డి డెవలప్ చేస్తున్నాడు కదా, తన దగ్గర ఉన్న ప్యూర్ విడికాల కోళ్ళని నేను ఇక్కడ మీకు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి మీ దగ్గర బ్రీడ్ ఎలా ఉందనేది చూడండి. సో సేమ్ వీటికి సంబంధించిన బ్రీడ్ కూడా నేను ఇంటి దగ్గర ఇప్పుడు పిల్లల్ని అయితే తీసాను. పిల్లలు కొద్దిగా డెవలప్ అవుతాయి. అన్నీ కూడా నా దగ్గర ఉన్నట్టువి నేను షార్ట్స్ వీడియోల్లో, ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఈ బ్రీడ్స్కి సంబంధించి తొందరలో మన దగ్గర బాగా డెవలప్ అయిన తర్వాత సేల్ పర్పస్ నేనే చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్స్ కావాలన్నా ఇస్తాను, పిల్లలు కావాలన్నా, పిల్లల ఏజ్లో ఉన్నప్పుడు, పిల్లలు అంటే ఒక 4 months అట్లాంటి పిల్లలు వచ్చినప్పుడు కూడా నేను సేల్ చేయాలంటే అప్డేట్ చేస్తాను. పెద్దవైనా కూడా మీకు అప్డేట్ చేస్తాను సేల్కి వచ్చినప్పుడు. సో ఇకపోతే ఇంకా మీ దగ్గర ఉన్న కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే మీరు సేల్స్ వీడియోస్ అయితే నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, సో ఆ నెంబర్కి అయితే షేర్ చేయండి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్ వీడియోస్ అండ్ కోళ్ళకి గ్రోత్కి మీరు ఎలాంటి ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి అండ్ వాటికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో నేను ఒక్కొక్క వీడియో రూపంలో అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ప్రజెంట్ నాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి సపోర్ట్ అనేది గట్టిగా కావాలి. మీరందరూ కూడా నాకు వాట్సాప్లో చాలామంది మెసేజెస్ చేశారు, మీరు ఛానల్ పెట్టండి అని చెప్పేసి. సో మీ రిక్వెస్ట్ ప్రకారం నేను ఛానల్ అయితే పెట్టాను. ఇప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. మన వీడియోస్ని మీ ప్రతి గ్రూపుల్లో షేర్ చేసి ఖచ్చితంగా మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గర మళ్ళీ సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా వీడియో కింద ఉండే బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి. అవన్నీ కూడా క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ఛానల్కి ఏదైనా డ్యామేజ్ అయ్యి ఏదన్నా ఛానల్ మళ్ళీ టెర్మినేట్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడికి వెళ్ళవు కాబట్టి మన ఫాలోవర్స్ అక్కడ ఉంటారు. ఫర్దర్గా నేను మళ్ళీ ఇంకా కొత్త ఛానల్ క్రియేట్ చేసినా కూడా మీకు దాంట్లో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానన్నమాట. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా నేను ఇంకా చాలా ఏదేదో చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు అవన్నీ గుర్తు రావట్లేదు. సో ఇంకా ఎక్కువ చెప్తూ పోతూ ఉంటే అది బోరింగ్ అనిపిస్తుంది. ఇదనమాట మన కొత్త ఛానల్. సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను ఫర్దర్గా మళ్ళీ వీడియోలు చేస్తాను. అండ్ మీ సేల్స్ వీడియోస్ మన వాట్సాప్ నెంబర్కి పంపించండి. సో ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న బ్రీడ్స్ కూడా నేను షార్ట్స్ రూపంలో, అదేవిధంగా ఫుల్ వీడియోస్ రూపంలో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ రీసెంట్గా నేను పిల్లలు కూడా తీశాను ఫ్రెండ్స్ పెట్ట కింద, అవి కూడా నేను చూపిస్తాను. పిల్లల స్టేజ్ నుంచి పెద్దవాటి వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడుకోవాలి అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ పెట్టని కూడా నేను పొదుగులో పెట్టినప్పుడు వీడియోస్ తీశాను, ఎలా పొదుగులో వేసుకుంటే మనకి పిల్లల అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. సో అవన్నీ కూడా నేను పొదుగులో వేసే ముందు మనం గుడ్లని ఎలా చెక్ చేసుకోవాలి, ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఇంకా 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకొస్తూ ఉంటాను.
సో ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే గతంలో ఆదరించినట్టుగానే ఇప్పుడు కూడా ఆదరించండి. సో మీ వీడియోస్ ఖచ్చితంగా అయితే మనం ఎప్పటికీ కూడా ఫ్రీగానే అప్లోడ్ చేస్తాం. కాకపోతే ఛానల్ గ్రో అయిన తర్వాత నేను చెప్పాను కదా, ఒక్క వీడియోకి 100 రూపాయలు మాత్రం తీసుకుంటాను. అది ఎందువల్ల తీసుకుంటానో మీకు చెప్పాను కదా. సో మన ఛానల్కి స్ట్రైక్స్ పడుతున్నాయి. సో మనం కూడా డబ్బులు తీసుకొని, చాలా ఛానల్ వాళ్ళు 300, 400, 500 అలా తీసుకుంటున్నారు వీడియోస్ అప్లోడింగ్కి. సో మనం 100 రూపాయలు తీసుకుందాం. అవి ఎన్ని కోళ్ళన్నా ఉండేవండి, వాళ్ళవి 10 కోళ్ళన్నా ఉండేవండి, 20 కోళ్ళన్నా ఉండేవండి, 100 రూపాయలు మాత్రమే. ఒక వీడియోకి 100 రూపాయలు మాత్రమే తీసుకుందాం. అది కూడా ఛానల్ వ్యూవర్షిప్ వచ్చిన తర్వాత, కొద్దిగా సబ్స్క్రైబర్లు వచ్చి ఛానల్లో పెట్టినట్టు సేల్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు, సో అప్పటి నుంచి 100 రూపాయలు స్టార్ట్ చేద్దాము. అది నేను ఫర్దర్గా ముందే నేను మీకు అప్డేట్ చేస్తాను వీడియో రూపంలో. సో ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మన బ్రీడ్స్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో తొందరలో డెవలప్ చేసి నేను కూడా సేల్ చేస్తాను. అయితే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎగ్స్ అవన్నీ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళచ్చు. సో కొద్దిగా పిల్లలు కానీ పెద్దవాటిని పంపించాలనుకున్నప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ ఏదో ఒక రూపంలో అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అది కూడా ఇప్పుడు కాదు కదా, సో మన దగ్గర బాగా బ్రీడ్ డెవలప్ అయిన తర్వాత. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళకి సంబంధించిన జబ్బులకి ఏదైనా మందులు గిందులు చెప్పమన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా లేదా అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. బాయ్ బాయ్. జై హింద్.